హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జీవో నెంబర్ 317 ప్రకారం ట్రాన్స్ఫర్కి సంబంధించి ఆన్లైన్లో మనం ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి, దీనికి ఏమేం కావాలి, అటాచ్మెంట్స్ ఏమైనా ఉంటే అది ఏ విధంగా మనం అటాచ్మెంట్ చేయాలి అనేది క్లియర్గా ఈ వీడియో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, మన అందరికి తెలిసిన విషయమే జీవో నెంబర్ 317 ప్రకారం అయితే మనకు ట్రాన్స్ఫర్స్ అయితే అవుతున్నాయి. మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం అయితే మనకు ఆన్లైన్లో పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. సో దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. లేదంటే మీరు గూగుల్లో జీవో నెంబర్ 317 అని కొట్టగానే ఫస్ట్లో లింక్, దాన్ని క్లిక్ చేసినా పర్లేదు. అంతేందుకు ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఓకే, వచ్చేసినాక ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది. ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసేసేయండి. మనకు మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ పేజ్ ఇట్లా వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. చాలా సింపుల్, చూడండి ఒకసారి. సో ఇక్కడ నెక్స్ట్ మనకు ఈ పేజ్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ డిస్ట్రిక్ట్ క్యాడర్లో మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారా, జోనల్ అండ్ మల్టీ జోన్ల ప్రకారం మీరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారా చూజ్ చేసుకోండి. ఓకే, అలొకేటెడ్ ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి మారాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి వెళ్ళి ఏది క్యాన్సిల్ కావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూజ్ చేసుకోండి. ఎంప్లాయీ నేమ్ ఎంట్రీ చేయండి, ఎంప్లాయీ ఐడి ఎంట్రీ చేయండి, ఎంప్లాయీ జెండర్ మేలా ఫీమేల్ ఎంట్రీ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. ఇక్కడ కేటగిరీ అంటే మన క్యాస్ట్ అన్నట్టు, క్యాస్ట్ ఏంటిదో ఎంట్రీ చేయండి. మీ డిజిగ్నేషన్ పోస్ట్, ఓకే, అది చూజ్ చేసుకోండి. సో డిపార్ట్మెంట్ నేమ్ అక్కడ క్లిక్ చేసేసేయండి. లేదా మీరు అక్కడ రాసినా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చూపెడుతున్నా చూడండి. సో హెచ్ఓడి నేమ్ కూడా మీరు ఇక్కడ నేను చూపెట్టినట్టుగా మీరు దేని కిందకి వస్తారో హెచ్ఓడి మీది అక్కడ మీరు టైప్ చేయాల్సి వస్తుంది. అండ్ గ్రౌండ్స్ అనేది ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకుంటే మనకు తెలిసిన విషయం, ఆ గ్రౌండ్స్ మీ అందరికి తెలుసు చూసే వాళ్ళకి. సో ఆ గ్రౌండ్స్ అనేది చూజ్ చేసుకోండి. సో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీళ్ళు అదర్స్ కిందకి వస్తారు అని ఒక ఎంప్లాయ్ అయితే చూజ్ చేసుకున్నారు. మీకు అది చూపెడుతున్నాను అంతే. అండ్ మీరు దేని కిందకి వస్తారో అది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రౌండ్ డీటెయిల్స్, ఓకే, అది కూడా మీరు చూజ్ చేసుకోండి. సో ఇక్కడ గ్రౌండ్ డీటెయిల్స్ చూజ్ చేయగానే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి లోకల్ గ్రౌండ్ డీటెయిల్స్ అంటే మీకు ఎక్కడికి కావాలనేది దాని అర్థం. సో ఇక్కడ డిస్టిక్, ఏ డిస్టిక్ అనేది మీకు చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్మేర్ నేను చేశాను. ఇక్కడ మనం కర్మేరని పెట్టగానే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 1 to 7 స్టడీ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి ఒకటే పీడిఎఫ్లో ఉండాలి. ఇప్పుడు 1వ తరగతి నుంచి 3వ తరగతికి ఒక స్కూలు, 4, 5 ఒక స్కూలు, 6, 7 ఒక స్కూల్ ఉన్నా కూడా ఒకటే పీడిఎఫ్లో ఉండాలి. అది పీడిఎఫ్ రూపంలో ఉండి ఇక్కడ మనం అటాచ్మెంట్ అయితే చేయాలి. ఓకే, అదే పేజ్లో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ చిన్న డిస్క్రిప్షన్ రాయాలి. ఓకే, చిన్న డిస్క్రిప్షన్ ఏంటిది, మనకి ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారు అంటే మన రిక్వెస్ట్ అన్నట్టు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కైండ్లీ అలర్ట్ లోకల్ డిస్ట్రిక్ట్ కరీంనగర్ అని మన డిస్క్రిప్షన్ మన రిక్వెస్ట్ అయితే రాయడం అయితే జరిగింది. ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంది, చూసుకోండి. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి, అప్లోడ్ ద అలాట్మెంట్ ప్రొసీజర్ ఆర్డర్ అనమాట. సో ప్రొసీడింగ్ ఆర్డర్స్ మనకు ఆల్రెడీ ఇస్తారు. ఇది అందరూ మనకు తెలిసిందే. జీవో నెంబర్ 317 ప్రకారం ఆల్రెడీ మీ చేతిలో ఉంటాయి. అది స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో ఇక్కడ అటాచ్మెంట్ చేసి సబ్మిట్ చేయాలి. అంతే, ఓవర్, అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్. సో ఈ జీవో నెంబర్ 317 ప్రకారం అయితే ఇంత చాలా సింపుల్గానే అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కింద మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.